జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే రాజా. ఒక ఆడపిల్లకు పెళ్లి అయిపోయింది, బాధ్యత తీరిపోయిందని తల్లిదండ్రులు ఆ టైంలో చాలా హ్యాపీగా ఉంటారు. తర్వాత నుంచి మొదలవుతుంది అసలైన జీవితం. ఎవరికి? తల్లిదండ్రులకి. ఇటు పెళ్లి చేసిన అన్ని సవ్యంగా ఉందా? ఆ అమ్మాయి అంత అదృష్టవంతురాలు లేదు నిజంగా. అందులో ఏదన్నా తేడా వచ్చిందా, అమ్మాయి ఎంత నరకం అనుభవించాలో పేరెంట్స్ కూడా అంతే అనుభవించాలి. మనం మామూలుగా విడాకులు తీసుకుంటే, ఒక బిడ్డ విడాకులు తీసుకుంటే సొసైటీకి భయపడి నువ్వు అడ్జస్ట్ అయి బతకమ్మా, మేము తల ఎత్తుకొని ఎట్లా మేము తిరగాలి నలుగురిలో, నాకు ఇంత స్టేటస్ ఉంది, నాకు ఇది ఉంది అది ఉంది అని చెప్పి ఆడపిల్లలను చాలా మంది పేరెంట్స్ ఇలా అణిచేస్తూ ఉంటారమ్మా. అంటే విడాకులకు పోవడానికి వాళ్ళకి భయం, ధైర్యం చాలదు. నా బిడ్డను నా ఇంట్లో పెట్టుకుంటే ఎంతమంది ఏమంటారో ఏమో, ఇది ఒక టెన్షన్ ఆడపిల్లల గల తల్లిదండ్రులకు ఉంటుంది. కానీ మొన్న మనం చూస్తే ఉత్తరప్రదేశ్ కదమ్మా, అక్కడ ఒక తండ్రి చేసిన పనికి నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అందరం చేతులెత్తి దండం పెట్టాలి. చాలా మంది తల్లిదండ్రులు ఆయనను చూసి నేర్చుకోవాలి. ఒకటి, ఎవరు ఏమనుకున్నా పర్లే, నా బిడ్డను నేను పెంచుకుంటాను, ఎవరికి భయపడను అని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడమ్మా విడాకులు. నిజంగా ఆయనకైతే చేతులు ఎత్తి దండం పెట్టాలి. మరి నిజంగా ఆయన అలా చేయడానికి ఏం రీజన్ అయ్యి ఉంటుంది? ఇలాంటి పేరెంట్స్ ఆయన నుంచి ఏం నేర్చుకోవాలి? మీరు అన్నట్టుగానండి, నిజంగా ఎవరైనా సరే ఏ కాపురాలు కూలిపోవాలి, ఎవ్వరు కూడా విడిపోవాలి అనేసి ఎవ్వరు కోరుకోరు. ఏ తల్లిదండ్రులు కూడా కోరుకోరు. అట్లాగే అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా అమ్మాయి కానీ అబ్బాయి కానీ కలిసి ఉండాలి అనే కదా పెళ్లి చేసుకుంటారు. సరే, కలిసి ఉండాలని ట్రై చేశారు. ట్రై చేసిన తర్వాత వాళ్ళ లెవెల్ బెస్ట్ ట్రై చేసిన తర్వాత ఇంకా నేను చాలా వీడియోస్లో చెప్పాను, విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఇంకా నో అదర్ వే, నాకు నేను ఈ విడాకులు తీసుకుంటేనే నా ప్రాణం నిలబడుతుంది అన్నప్పుడు మాత్రం, అంటే ఆ డెసిషన్ మీరు ఎప్పుడు తీసుకుంటున్నారు? అన్ని ట్రై చేశారు, అన్ని విధాలుగా మీరు అతనికి నచ్చ చెప్పడానికి ట్రై చేశారు. తర్వాత హస్బెండ్కి చెప్పారు, అత్తమామలకు చెప్పారు, ఆడపడుచులకు చెప్పారు. వాళ్ళు పెట్టే బాధలన్నీ మీరు మీ మనసు మీ శరీరం ఎంత భరిస్తుందో అంత భరించారు. ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేనుంటే నా ప్రాణం పోతుంది, వీళ్ళు నన్ను చంపేస్తారు, సో నా ఉనికే ఉండదు అనుకున్నప్పుడు డైవోర్స్ తీసుకొని రండి అని నేను చాలాసార్లు చెప్పానండి. సో ఇప్పుడు మనం జరిగిన విషయంలో కూడా మీరు చెప్పిన సంఘటన కూడా అంతే. అతను యాక్చువల్గా ఒక జడ్జి గారు, ఆయన కూతురికే జరిగింది. ఆ అమ్మాయి కూడా చాలా విద్యావంతురాలు, చదువుకుంది. హస్బెండ్ కూడా, అతను కూడా మిలిటరీ ఆఫీసర్, మిలిటరీలో పనిచేస్తారు అతను. సో సరే, ఏదో ఇద్దరికి ప్రాబ్లం వచ్చింది. సో చాలా ట్రై చేశారు. నేను ఇదివరకు చెప్పినట్టుగానే సరే అమ్మా అని చాలా అడ్జస్ట్ చేసుకున్నారు. కానీ ఆమెకు ఇంకా వీలు కాక తల్లిదండ్రులకు చెప్పింది, తప్పకుండా నువ్వు అదేంటి విడాకులు తీసుకోమన్నారు. జనరల్గా ఈ సొసైటీలో ఏమిటంటే పరువు, ఈ పరువు హత్యలు, ఈ పరువు పోతుంది, నా అమ్మా నువ్వు ఏదో అమ్మా అడ్జస్ట్ అయిపో, మన పరువు పోతుంది, చుట్టుపక్కల వాళ్ళు ఏదో అనుకుంటారు, మన బంధుమిత్రులు ఏదో అనుకుంటారు, నేను తల ఎత్తుకోలేను సొసైటీలో అంటున్నారే. కానీ వీటన్నిటికంటే రేపొద్దున నీ కూతురు చనిపోతే ఈ బాధ వీటన్నిటికంటే ఎక్కువ అని ఏ తల్లిదండ్రి కూడా అనుకోవట్లేదు కదా. కానీ ఆ తండ్రి ఏమన్నాడంటే, చెప్పింది అట్లాగే, నాన్న ఇంకా నా వల్ల కాదు, నన్ను ఏం చేయమంటావు, నేను విడాకులు తీసుకుంటున్నానంటే, ఆ తండ్రి నిజంగా మీరు అన్నట్టుగా ఆ తండ్రికి నిజంగా నమస్కారం చేయాలి. ఆ తండ్రి ఏం చేశాడంటే, పెళ్లి చేసినప్పుడు ఎలా ప్రతి ఒక్కరికి చెప్పాడో, బంధుమిత్రులకు ఎంతమంది ఉన్నారో అంతమందికి చెప్పి ఆ అమ్మాయికి ఒక పూలదండ వేసి మేళ తాళాలతో తన ఇంటికి తెచ్చుకున్నాడండి. అసలు విననికి ఎంత బాగుంది అంటే, ఇంకా ఇప్పుడు డైవర్స్ తీసుకుంటా పోనీ, అతను ఏం చేయలేదండి, తీసుకుంది, ఇంటికి వచ్చింది. అమ్మలక్కలు ఉంటారు కదా, చెవులు ఇంకా వెళ్ళిపోలేదా, ఏమైంది, ఎందుకు విడాకులు తీసుకుంది, ఏదో ఉంటది ప్రాబ్లం, మీ అమ్మాయి ప్రాబ్లం, మీ అబ్బాయి ప్రాబ్లమా, లేకపోతే మీ అమ్మాయికి ఇంకా కూడా ఉంటే కూడా మీరు ఇంక ఇవన్నీ నోరు కదండి, ఆ నోటికి ఏమి, ఆ నాలుకకి ఏమి లేదు కదా, కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. సో ఇవన్నీ అతను అవాయిడ్ చేయాలనుకున్నారు. సో నా కూతురు గురించి, నా ఫ్యామిలీ గురించి మీరెవ్వరూ మాట్లాడుకోకండి, సో నేనే మీ అందరికి చెప్తున్నానని ప్రతి ఒక్కరికి పిలిచి వాళ్ళందరూ వెనక వస్తుంటే ఈ అమ్మాయిని తీసుకొని వచ్చి స్వీట్స్ పంచాడు అందరికి ఆయన. సో ఏంటి, ఆయన ఒకరు అడిగారు, ఎవరో ప్రెస్ వాళ్ళు, మరి ఏం సార్ అంటే, అవును సార్, నాకు నా పరువు కంటే, నా చుట్టుపక్కల వాళ్ళ మాటల కంటే నా కూతురు ఇంపార్టెంట్. తను ఎంత భరించాలో భరించింది, భరించలేని పరిస్థితి వచ్చింది కాబట్టి విడాకులు తీసుకుంది. నేను ఇందులో దాచాల్సింది ఏం లేదు.
పెళ్ళైనప్పుడు నేను అలా అందరికి చెప్పాను, విడాకులది కూడా నేను ప్రతి ఒక్కరికి చెప్తాను. సో కాబట్టి ఇంకా దీని గురించి, నా ఫ్యామిలీ గురించి, నా కూతురు గురించి ఎవరు డిస్కస్ చేసుకోరు. ఇంకేం డిస్కస్ ఉన్నది నేను చెప్పేసాను. అవును విడాకులు తీసుకుంది. నేను ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి చెప్పలేను కదా, కాబట్టి నేను అందరికి చెప్పాను, నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను ఇదని చెప్పాను. సో నిజంగానే ప్రతి ఒక్కరు, అంటే మళ్ళీ చెప్తున్నా, కండిషన్ విడాకులు తీసుకోమని కాదు, ఇంకా మీరు భరించలేని పరిస్థితి వచ్చినప్పుడు ఏమాత్రమే మీరు భయపడకండి. సో మీ ప్రాణాలే ముఖ్యం. సరే తల్లిదండ్రుల పరువు, సొసైటీ, ఇది ఈ సొసైటీ ఎలాంటిదంటే రాదు కాదు, ఏం చేసినా కూడా అంటే మాట అన్నా అంటే మంచి చేసినా అంటుంది, చెడు చేసినా అంటుంది. కాబట్టి సొసైటీని గురించి మీరు పట్టించుకోకండి. మీ సేఫ్టీ ఇంపార్టెంట్, మీ ఆత్మరక్షణ మీకు ఇంపార్టెంట్, మీ ఆత్మతృప్తి మీకు ఇంపార్టెంట్. లేకపోతే మాత్రం అనవసరంగా సొసైటీ కోసం, పరువుల కోసం, మా నాన్న ఏమంటాడో, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతే మా చెల్లి పెళ్లి కాదేమో, చెల్లి పెళ్లి కాకుంటే అర్థం చేసుకునేవాడే వస్తాడు ఖచ్చితంగా. సో అట్లా అని మీ ప్రాణాలు మాత్రం పణంగా పెట్టకండి. సో సొసైటీ గురించి మీరు అస్సలు పట్టించుకోకండి. సొసైటీలో ఎలా ఉన్నా కూడా తప్పే. సో అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక బ్రాహ్మడు వెళ్తున్నాడంట, రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక చిన్న అబ్బాయిని నడవలేడని చెప్పేసి ఒక గుర్రం ఉంటే గుర్రం మీద కూర్చోబెట్టుకొని వెళ్తూ ఉన్నాడంట. వెళ్తూ ఉంటే పెద్దవాళ్ళ, అదేంటయ్యా 10 ఏళ్ళోడు నువ్వేమి నడిపిస్తున్నావు ఎందుకు, నువ్వు కూర్చో, పెద్ద ఆయన కదా, నువ్వు పెద్దవాడి చిన్నవాడివి, నువ్వు నడువు అన్నాడట. సరే అని చెప్పేసి, సరే పోనీలే మా నాన్నయ్య కూర్చొని ఉన్న ఒక 2 నిమిషాల తర్వాత ముందుకెళ్తే ఇంకా మలక్కలు వచ్చాయి. ఏంటయ్యా నువ్వు అదేంటి చిన్న పిల్లవాడిని నడిపిస్తున్నా, పెద్దవాడి నువ్వు నడవలేవా, వాళ్ళే సరే నడిపించు దాన్ని సరే అని మళ్ళీ ఆయన దిగేసి పిల్లవాడిని కూర్చోబెట్టారు. ఇంకా కొంచెం దూరం పోయిన తర్వాత ఇద్దరు, నువ్వేందా నువ్వు 50 ఏళ్ళు నడవలేవా, నీ కొడుకు నడిపించలేవా, పాప మా గుర్రాన్ని ఎండలో నడిపిస్తున్నావు, ఇద్దరు దిగి నడవలేరా అన్నారట. మరి ఎవరు అక్కడ సమర్థించారు వాళ్ళు చేసింది? ప్రతి ఒక్కరు అదే విమర్శించడమే ఉంటది. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా ఎగ్జాంపుల్, ఏమి చేసినా విమర్శించే వాళ్ళు ఉంటారండి. అంటే కొంతమంది ఒక బ్యాచ్ ఉంటుంది రాధ గారు, ఎంతసేపు వచ్చి మీ తప్పులు వెతకడానికే ఉంటారు. మనం చేసిన మంచి పనులు ఎవరు చెప్పరు కదా. కాబట్టి ఇవన్నీ పట్టించుకోకండి. మీ ప్రాణము మీకు ఇంపార్టెంట్. కాబట్టి ఆయన నిజంగా చాలా బాగా చేశాడండి. అందరికి స్వీట్స్ పంచి దిస్ ఇస్ ద సెలబ్రేషన్ టైం. సో నేను మళ్ళీ నా కూతుర్ని నేను తెచ్చుకున్నాను. కాబట్టి నేను వాటికి భయపడను. నాకు సొసైటీతో పని లేదు, నాకు పరువుతో పని లేదు. నా కూతురు ఇంపార్టెంట్. కాబట్టి నా కూతుర్ని నేను ఉన్నన్ని రోజులు నా కూతుర్ని ఒక మహారాణిలాగా చూసుకుంటానని చెప్పాడు. అయిపోయింది. ఇంకా ఎవరు ఆమె గురించి మాట్లాడతారు? కాబట్టి అంటే మనం చెప్పే దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆలోచించుకోండి. విడాకులు తీసుకుంటే పరువు పోతుంది, నష్టాలు అవుతుంది, మా చెల్లి పెళ్లి కాదు, మా తమ్ముడు పెళ్లి కాదు, ఇవన్నీ కాదండి. మీ ప్రాణం ఇంపార్టెంట్. మీ ప్రాణానికే ముప్పు వస్తుంది అన్నప్పుడు మాత్రం తప్పకుండా విడిపోండి. రేపు బిడ్డ పోయిన తర్వాత ఆ రోజు నేను ఈ పని చేసినా బాగుండే అని బాధపడ్డం కన్నా తల్లిదండ్రులు బతికి ఉన్నప్పుడే మన బిడ్డను మన చేతిలో పెట్టుకోవడం బెటర్. ఎవరి గురించి ఆలోచించకండి. మీరు అన్నట్లు అన్ని పంచాయతీలు జరుగుతాయి, అన్ని అయిన తర్వాతే లాస్ట్ ఈ విడిపోవడం అనే స్టేజ్కి వస్తుంది. ఇంకా ఇప్పుడు విడిపోకపోతే నేను చనిపోతాను అన్నప్పుడు మాత్రం తప్పకుండా మీరు బయటకు వచ్చేసేయండి. ఆ తండ్రి చాలా మంచి పని చేశారు, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అమ్మ.